మీ సంస్థతో అనుబంధం ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులు, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించడం కానీ, అలాగే మిగతా చిన్న చిన్న క్యామియోస్లో చాలామంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ, అలాగే రాజమౌళి గారు. వీళ్ళందరూ రాజమౌళి గారిని ఎలా ఒప్పించారండి? నాకు తెలియదండి. నాకు తెలీదు. ఒక రోజున పొద్దున్నే చెప్పాడు నాకు, రామ్ గోపాల్ వర్మ గారు రాజమౌళి గారు కూడా వస్తారు, యాక్ట్ చేస్తారు. ఓ వండర్ క్రియేషన్. అంటే ఆడియన్స్కి థ్రిల్స్ అనేది, అంటే గ్యాప్, చిన్న గ్యాప్ కూడా, చిన్న చిన్న గ్యాప్లతో అటు ఒక్కొక్క ప్రత్యేకమైన క్యారెక్టర్స్ రావటం, అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనపడటం కానీ, అలా ఆడియన్స్ కూడా ఒక థ్రిల్కి లోనయ్యారు. అది సో అది బాగా వర్కౌట్ అయింది. అవునండి. మరి ఇంకా మీ బ్యానర్లో చేసిన నాని కానీ వీళ్ళందరూ సెకండ్ పార్ట్లో ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. అలాగే కృష్ణుడి క్యారెక్టర్ వైజయంతి మూవీస్లో అసలు ఆయన ఎన్టీఆర్ గారి బొమ్మతోనే బ్యానర్ ఉంటుంది కదా. మేము చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కృష్ణుడిది గ్రాఫిక్స్లో ఆయన్ని ఉపయోగిస్తారనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక తమిళ ఆర్టిస్ట్తో దాన్ని చేశారు. సో సెకండ్ పార్ట్లో అదే కంటిన్యూ అవుతుందా, లేదంటే చూద్దాం, వెయిట్ చేద్దాం. డైరెక్టర్ మనసులో ఏముందో నేను ఇంకా అడగలేదు సెకండ్ పార్ట్ గురించి. సెకండ్ పార్ట్ కూడా ఇంతకంటే అత్యద్భుతంగా ఉండాలి కదా అని అతను అన్నాడు, నేను అనుకున్నాను. చూద్దాం సెకండ్ పార్ట్. నా